హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈ వీడియోలో మీకు టాప్ 5 తెలుగు డబ్బుడ్ సిరీసెస్ గురించి అయితే చెప్తాను. ట్రస్ట్ మీ, నేను చెప్పిన వీటిల్లో ఏదో ఒక్క సిరీస్ అయినా మీకు హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సో వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నా, నేను చెప్పే సిరీసెస్ అన్ని తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మాకు తెలుగులోనే కాదు ఇంగ్లీష్ లో అయినా పర్లేదంటే ఒక కామెంట్ చేయండి, దాని మీద కూడా సపరేట్ గా వీడియో చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5 స్క్విడ్ గేమ్. ఇది ఒక సౌత్ కొరియన్ సిరీస్ అండ్ ఒక సర్వైవల్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే 456 మంది ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో కోల్పోవడానికి ఏం లేదన్న వాళ్ళు అందరికి ఒక అన్నోన్ కంపెనీ నుంచి గేమ్స్ ఆడే ఛాన్స్ అయితే వస్తది. అండ్ ఆ గేమ్స్ లో విన్ అయ్యేది ఒక్కరే. విన్ అయితే మాత్రం 45.6 బిలియన్ ఓన్ మనీ అయితే గెలుచుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 270 crores. మరి గేమ్స్ ఆడితే డబ్బులు ఇవ్వడం ఏంటి, లాస్ట్ కి ఎవరు గెలిచారు అనేదే సిరీస్ ప్లాట్. వినటానికి చిన్న స్టోరీయే, కానీ వీళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్ తో చాలా ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ అయితే నడుస్తుంది. డబ్బులు మనుషుల్ని ఎంతకు దిగజారుస్తుందో భలే చూపిస్తారు. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, వీలైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, టాప్ 4 వెన్స్డే. ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పాలి. సిరీస్ ప్లాట్ ఏంటంటే నార్మల్ పీపుల్ అండ్ అవుట్ కాస్ట్ పీపుల్ అని రెండు రకాల పీపుల్స్ అయితే ఉంటారు. ఇందులో అవుట్ కాస్ట్ పీపుల్ అంటే వీళ్ళకి కొన్ని సూపర్ మ్యాజిక్ పవర్స్ అయితే ఉంటాయి. అయితే వీళ్ళల్లో వెన్స్డే యాడమ్స్ అని ఒక టీనేజ్ అమ్మాయి అయితే ఉంటది. ఇంక ఈ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్టర్స్ అయితే ఉంటాయి. ప్లాట్ అయితే నేను ఓవరాల్ గా ఏంటి రివీల్ చేయలేదు, కానీ సిరీస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ముందుగానే చెప్తున్నా, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ వెన్స్డే వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అక్కడ కొంచెం లాగ్ ఫీల్ తెప్పించొచ్చు, కానీ ఆ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటది. ఇంకా పర్టికులర్ గా ఈ సిరీస్ లో ఉండే మెన్షన్ చేయాలంటే సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ సెటప్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. సో సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, వీలైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్, టాప్ 3 మనీ హెయిస్ట్. మీరు కానీ ఒక రాబరీని ఎలా చేస్తారు, ఎన్ని రకాలుగా చేస్తారు, ఇలా కూడా చేయొచ్చా అని షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలంటే ఈ సిరీస్ మీకోసమే. ప్లాట్ ఏంటంటే ప్రొఫెసర్ అనే ఒక మాస్టర్ మైండ్ పర్సన్ లైఫ్ లో కోల్పోవడానికి ఏమీ లేని 8 మెంబర్స్ ని రెక్యూట్ చేసుకొని ఒక బ్యాంక్ ని హైజాక్ చేసి ఒక 1 బిలియన్ యూరోస్ ని ప్రింట్ చేసి అక్కడ నుంచి ఫుల్ ఆర్మీ అండ్ పోలీసులు ఉన్న వాళ్ళ నుంచి తప్పించుకోవడమే వీళ్ళ ప్లాన్. మరి ఆ ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేశారా అనేదే సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ లో పర్టికులర్ గా నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి ప్రొఫెసర్. లిటరల్లీ వన్ ఆఫ్ ది గోట్ క్యారెక్టర్ అనే చెప్పాలి. అసలు సిరీస్ చూస్తున్నప్పుడు ప్రొఫెసర్ చేస్తున్న థింగ్స్ చూస్తుంటే ప్యూర్ మాస్ అంతే. ఇంకా వీళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్, వీళ్ళ మధ్య జరిగే గొడవలు అన్నిటికీ ఒక ప్రాపర్ మీనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటది. ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నౌ కమింగ్ టు ద టాప్ 2, స్ట్రేంజర్ థింగ్స్. అసలు ఈ సిరీస్ ని ఏ జానర్ స్టిక్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సిరీస్ లో థ్రిల్లర్, హారర్, సైఫై, ఒక లవ్ స్టోరీ కూడా కాదు, స్టోరీస్ ఉంటాయి. ఈ సిరీస్ ప్లాట్ అయితే ఎక్కువగా రివీల్ చేయను. ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వీళ్ళల్లో ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో విల్ బయర్స్ అని ఒక పిల్లాడు తప్పిపోతాడు. అసలు ఏమయ్యాడు ఏంటయిందని వీళ్ళ ఫ్రెండ్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతుంటాయి. అవి ఏంటి అనేది మీరు సిరీస్ లో చూస్తారు. ట్రస్ట్ మీ గైస్, మీరు మాత్రం ఈ సిరీస్ ని మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఈ సిరీస్ లో క్లిఫ్ హ్యాంగర్స్ గురించి మెన్షన్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ 4 సీజన్స్ ని కంప్లీట్ చేసేదాకా అయితే వదిలిపెట్టరు. మొత్తం 4 సీజన్స్ లో ఒక పిల్లాడు తప్పిపోయింది చూపిస్తారు అనుకోకండి, అది జస్ట్ సీజన్ 1 మాత్రమే. సీజన్ 2 నుంచి వేరే లెవెల్లో అయితే ఉంటది. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్లీ టాప్ 1, గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు తెలిసింది, ఒక కుర్చీ కోసం కూడా ఈ రేంజ్ సిరీస్ ని డెలివర్ చేయొచ్చా అని. సిరీస్ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే వెస్టిరోస్ అనే ఒక ఫిక్షనల్ కాంటినెంట్ లో జరిగే స్టోరీ. ఒక ఐరన్ థ్రోన్ కోసం కొన్ని కుటుంబాలు కుస్తీ పడుతుంటాయి, అంతే. ఇంతకు మించి నేను ఎక్కువ రివీల్ చేయను. కానీ సిరీస్ ముందుకు వెళ్తున్న కొద్ది ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మరి ఇంకో సిరీస్ లో చూడలేరు. ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు స్టోరీలోకి వెళ్తున్న కొద్ది గూస్ బంప్స్ అంతే. ఇంతకు మించి ఈ సిరీస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను, చేస్తే హైప్ ఇచ్చినట్టు అవుద్ది. ఈ సిరీస్ అయితే హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇవి గైస్ టాప్ 5 తెలుగు డబ్బుడ్ సిరీసెస్. అయితే వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.